ఎప్పుడైనా సంక్షోభ సమయంలోనే అవకాశాలు పుట్టుకొస్తాయి. ట్రంప్ దెబ్బకు చైనా సంక్షోభంలో పడింది. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుందా? చైనా తరహాలో మన దగ్గర తయారీ రంగాన్ని అభివృద్ధి చేయగలమా? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రపంచ మార్కెట్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల్లోలం సృష్టించారు. చైనాను పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. అసలు చైనా వస్తువులు అమెరికాలో కనిపించకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేశారా అన్నంతగా సుంకాలు పెంచారు. చైనాపై అమెరికా దిగుమతి సుంకాలు 145% చేరుకున్నాయి. దీంతో ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు చేయడం చాలా కష్టమైన పని. భారత్ పూర్తిగా తయారీ రంగంపై దృష్టి పెడితే ఎగుమతులు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ రంగాల్లో భారత్ ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. చైనా, తైవాన్ నుంచి సప్లై చైన్ తెగిపోయి భారత్ కు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్లో చైనా ఉత్పత్తులు ఖరీదైనవిగా మారటంతో భారత్ టెక్స్టైల్స్, ఫార్మా ఉత్పత్తులు పోటీ పడే అవకాశం పెరిగింది. కోవిడ్ సమయంలో మన ఫార్మా ఎగుమతులు పెరిగినట్టే ఇప్పుడు కూడా ఈ రంగం లబ్ధి పొందవచ్చు. అయితే ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపైన సుంకాలు వేస్తానని హెచ్చరించడం కాస్త ఆందోళన కలిగించే విషయం. We're going to tariff our pharmaceuticals, and once we do that, they're going to come rushing back into our country because we're the big market. The advantage we have over everybody is that we're the big market. So we're going to be announcing very shortly a major tariff on pharmaceuticals, and when they hear that, they will leave China, they will leave other places because they have to sell. Most of their product is sold here. And they're going to be opening up their plants all over the place in our country. We're going to be announcing that. So that's breaking news. Ladies and gentlemen, we have breaking news. చైనాకు పూర్తి ప్రత్యామ్నాయంగా భారత్ ఎదగాలంటే కోవిడ్ సమయంలో వేగంగా చేసినట్లు విధాన సంస్కరణలు, మౌలిక వస్తుల అభివృద్ధి అవసరం. చైనా దశాబ్దాలుగా నిర్మించిన సప్లై చైన్ స్థాయిని సాధించడం స్వల్పకాలంలో కష్టమే. భారత్ తక్కువ సాంకేతికత కలిగిన తయారీ రంగాల్లో ఆకర్షణీయ గమ్యస్థానంగా మారవచ్చు. కోవిడ్ సమయంలో ఫార్మా రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లే ఇప్పుడు ఇంకా అనేక ఇతర రంగాల్లో ఈ అవకాశం ఉంది. కోవిడ్-19 సంక్షోభం ఒక అత్యవసర పరిస్థితిని సృష్టించి భారత్ను తాత్కాలిక ఉత్పత్తి కేంద్రంగా మార్చగలిగింది. అమెరికా సుంకాలు మాత్రం దీర్ఘకాల వాణిజ్య ఒత్తిడిని తెచ్చిపెడుతున్నాయి. ఇది భారత్కు సవాళ్లతో పాటు స్థిరమైన అవకాశాలను అందిస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలి అంటే దీర్ఘకాల వ్యూహం, అంతర్జాతీయ సహకారం అత్యవసరం. ఈ 3 నెలల కాలంలో తయారీ రంగాన్ని పెంచి అమెరికాపై సుంకాలు తగ్గిస్తే మన దేశం అభివృద్ధి చెందడం సాధ్యమే. ముఖ్యంగా ప్రజలంతా కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. చైనా నుంచి తరలి వెళ్లే పరిశ్రమలు, లేకపోతే కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా భారతదేశానికి భారీగా వస్తాయి అనుకున్నాం. కానీ మనం ఆశించినంతగా మనం విజయవంతం కాల. ఆ మాటకొస్తే వియత్నాం కానీ ఇతర కొన్ని ఆసియా దేశాలు, అలాగే మెక్సికో లాంటివి బాగా విజయవంతమైంది చైనా నుంచి తరలి వెళ్లిన పరిశ్రమలు ఆకట్టుకోవటంలో. సో ఆ రోజు కొంతగా మనకి యాపిల్ కంపెనీ లాంటి మొబైల్ ఫోన్ల అవి, అలాగే కొన్ని ఇతర ఎలక్ట్రానిక్ కంపెనీలు తరలి వచ్చినాయి నిజమే. కానీ మనం ఆశించిన స్థాయిలో మనకి ఫలితాలు దక్కల రావచ్చు. ఎందుకంటే చైనా మీద ఉన్న టారిఫ్తో పోలిస్తే భారతదేశం మీద 26% టారిఫ్ ఉంది, 27-26% ఉంది. అక్కడి నుంచి ఎగుమతి చేయటం కంటే సరుకు ఉత్పత్తి చేసి భారతదేశం నుంచి ఎగుమతి చేస్తే తక్కువ టారిఫ్ పడుతుంది. అమెరికాలో 26% టారిఫ్ పడుతుంది. ఇప్పుడున్న టారిఫ్ లెవెల్స్లో చైనా నుంచి ఎగుమతి చేయడం అనేది, లాభాలు సంపాదించడం అనేది అసాధ్యం. భారతదేశానికి పొటెన్షియల్ ఉంటుంది, కానీ ఆ పొటెన్షియల్ నిజం కావాలి. ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఎగుమతి చేయగలగాలంటే అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే సామర్థ్యం, శక్తి ఆ దేశాలకు ఉండాలి. అది పోతుందనేది ఈరోజు లెక్క. ఎందుకంటే మాంద్యం వస్తే కనుక వివిధ దేశాల్లో ఉన్న ఆర్థిక స్థితిగతులు, ప్రజల ఆర్థిక స్థితిగతులు దిగజారితే వాళ్ళ కొనుగోలు శక్తి పోయినప్పుడు వాళ్ళు దిగుమతి చేసుకోలేరు, వాళ్ళు కొనలేరు. 2020లో కోవిడ్-19 మహమ్మారి కుదిపేసినప్పుడు చైనాపై ఆధారపడిన అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రత్యామ్నాయాల కోసం చూశాయి. ఈ సంక్షోభాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో ఉత్పత్తిని పెంచింది. ఫాక్స్కాన్, శాంసంగ్ వంటి సంస్థలు చైనా నుంచి భారత్ కు తమ యూనిట్లను తరలించాయి. దీని ఫలితంగా 2023 నాటికి భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతులు $20 బిలియన్ చేరాయి. ఐఫోన్ తయారీలో 25% వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్ వచ్చినప్పుడు భారత్ సర్జికల్ మాస్కులు, గ్లౌజులు సహా అనేక మెడికల్ పరికరాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సిన స్థితిలో ఉంది. కానీ అతి కొద్ది కాలంలోనే భారత్ స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత యావత్ ప్రపంచానికి కోవిడ్-19 వ్యాక్సిన్లు అందించింది. ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. అయితే చైనా కన్నా ట్రాన్స్పోర్టేషన్, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ బాగా వెనుకబడి ఉంది.
అమెరికా వస్తువులపై మన దేశం దిగుమతి సుంకాలు తగ్గిస్తేనే మన ఉత్పత్తులను ఎగుమతి చేసుకోగలుగుతాం. లేకపోతే 3 నెలల తర్వాతైనా అమెరికా మనపై సుంకాలు విధిస్తుంది. అమెరికాకు మన దేశ ఎగుమతులు 6.5 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటే అమెరికా నుంచి మనం చేసుకునే దిగుమతులు 3 లక్షల కోట్లు. ఇరు దేశాలు సుంకాలు తగ్గించుకున్నా భారత్కే ఎక్కువ లాభం. లేకపోతే మన ఐటీ, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది.